హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వాటరు ఈ డ్రింకు మొక్కలకి పోయబోతున్నాను. వైట్ కలర్ ఉన్నాయి. దీంట్లో ఏమేమి కలిపాను, ఇవి మొక్కలకు పోస్తే ఏమైద్దో నేను లాస్ట్లో చూపిస్తాను. మీకు ముందుగా మా గార్డెన్ చూపిపోతున్నాను. అంతకుముందు చాలాసార్లు చూపించాను మా గార్డెన్, కానీ కొన్ని కొత్త మొక్కలు వచ్చినాయి, అవి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇవేనండి వంకాయ మొక్కలు. ఇవి మేము మొన్న సంక్రాంతికి ఊరికి వెళ్ళాము కదా, అమ్మ వాళ్ళ ఊరు. అక్కడ ఇవి వంకాయ నారు అమ్ముతుంటే కొనుక్కొచ్చాను అనమాట. 50 రూపాయలకి 3 కట్టలు ఇచ్చినారు, చిన్న చిన్నవి. ఇవి పెట్టి ఒక 10-15 డేస్ అవుతుంది. మా గార్డెన్లోని కొత్త మొక్కల్ని చూపిద్దామని మళ్ళీ వీడియో తీస్తున్నా. అంతకుముందు గార్డెన్ చాలాసార్లు వీడియోలు తీసా. ఫ్లవర్స్ అన్నీ, చామంతి పూలు అన్నీ పెట్టాను మీకు. ఇవి కనకాంబరాలు చూడండి. ఈ సీజన్లో బాగా వస్తాయి అనుకుంటా, కనకాంబరాలు పూలు బాగా వస్తున్నాయి. ఇది జామ మొక్క మీకు చూపించినప్పుడు చిన్నగానే ఉంది. ఇప్పుడు చూడండి 1 మంత్లో ఎట్లా పెరిగిపోయిందో. నేను ఇది చూపించి మీకు 1 మంత్ అయ్యిందిలేండి ఈ మొక్కని. అప్పుడు కొంచెం చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దగా పెరిగింది. దీనిలో కూడా వంకాయ మొక్క పెట్టాను. తీసుకొచ్చానన్నా కదా ఆంధ్ర నుంచే వంకాయ నారు. ఇది మేము కర్ణాటకలో ఉండేది. ఇక్కడ పూల మొక్కలు, గులాబీలు రకరకాలు ఉన్నాయి, కానీ కూరగాయలు సీడ్స్ ఉన్నాయి, కానీ విత్తనాలు మొక్కలు ఎక్కడ చూడలేదు నేను. ఇక్కడ వంకాయ మొక్కలు, ఈ మిరపకాయ మొక్కలు ఇట్లా అమ్మేది ఎక్కడ నాకు కనపడలేదు. ఇది మందార మొక్క అన్నమాట. ఇది గులాబీ. ఇవి చామంతులు. ఈ చామంతులు నేను వీడియోలు తీసి పెట్టాను. ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది చూడండి. మేము స్టేషన్కి దగ్గరగానే ఉన్నాము. ఇక్కడ కూడా పెట్టాను చూడండి వంకాయ మొక్కలు. నాకు బతుకుతాయో లేదని చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే మనం వెంటనే పెట్టాం కదా, 1 డే నిల్వ ఉంటాయి కదా, జర్నీ చేసి రావాలి కదా ఆంధ్ర నుంచి. కానీ పర్లేదు, బతికినవి. ఇదొక గులాబీ మొక్క. వీటికి విటమిన్లు వేసి చాలా రోజులైంది, ఒక 15 డేస్ 20 డేస్ అవుతుంది. అందుకే నేను ఆ బకెట్లో డ్రింక్ చేసుకుని వచ్చాను. దాంట్లో ఏమేమి కలిపానో మీకు చూపిస్తాను. ఇది చూసారండి, గోరింతాకు మొక్క. అసలు చిన్న మొక్కలు విత్తనాలతో వచ్చినాయండి ఇవి. దీని లోపల ఒక 6-7 మొక్కల దాకా ఉన్నాయి. అవే చూడండి ఎంత పెద్ద మొక్క అయిపోయిందో. పండగలకి నేను ఈ గోరింతాకే కోసి పెట్టుకుంటాను. పర్లేదు, నాకు సరిపోతుంది చేతులకి కాళ్ళకి. మనము కోన్స్ అలవాటు కాకుండా కెమికల్స్ ఇలా మనం ఇట్లా ఆకుతో చేసుకుని పెట్టుకుంటే మంచిది కదా. ఇక్కడ ఒక వంకాయ మొక్కలు పెట్టాను. బతికినవి, పైన ఎండిపోయినాయి, చచ్చిపోయినాయేమో అనుకున్నా, కానీ కింద చిగురులు వేసుకుని వస్తున్నాయి. పర్లేదు. ఇవి చెప్పలేదు కదా, ఆంధ్ర వంకాయలు, పొడవు వంకాయలు అనమాట. మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి అక్కడ పొడవు వంకాయలు ఇష్టం ఎక్కువ, అవే తింటాము. ఇక్కడ కర్ణాటకలో అవి దొరకవు, అందుకని ఇలా మొక్కలు తెచ్చి పెట్టాను అనమాట. ఇవి పూత వచ్చి కాయలు వచ్చినాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. ఇది కలబంద. ఇది తెలుసు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకుంటారు, మంచిదని.
చాలా ఆయుర్వేదంకు వాడతారు. ఇది మామిడికాయ మొక్క. ఇవన్నీ మేము విత్తనాలు వేసి పెట్టినవే ఇలా మొక్కలు వచ్చినాయి అన్నమాట. నేను పూజకి వస్తాయి కదా, పూజకి మనము మామిడాకులు కొనుక్కొని తెచ్చుకోవాలి సిటీలో. ఇంక ఇట్లా మనకి పూజ కన్నా ఆకులు వస్తాయి కదా అని నేను ఇంక ఈ మొక్కని ఇట్లాగే ఉంచేసాను కుండీలో. ఇది మందార మొక్క, ఇది జామంచి మొక్క. ఇవన్నీ ఏవి నేను కొనుక్కొచ్చి పెట్టలేదండి, అన్ని విత్తనాలతో వచ్చినవే. ఈ వంకాయ ఒకటి కొనుక్కొచ్చినాను ఊరి నుంచి, గులాబీలు ఒకటి కొన్నాను. మీకు డ్రింక్ చెప్పలేదు కదా, దీంట్లో ఏమేమి కలిపానో. చాలా సింపుల్ అండి, ఇవి మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. వేసే మొక్కలకి ఎంతో హెల్దీ, చక్కగా పువ్వులు కాయలు కూడా బాగా వస్తాయి. దీంట్లో ఏమేమి కలిపాను తెలుసా? ఇవి మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటాయి కదండి, పెరుగు మజ్జిగ మిగిలిపోయి ఉంటాయి కదా పుల్లటివి, అవి తీసుకోండి 1 కప్పు. ఇంకా వేప నూనె, ఆ చేదుకి కొంచెం పురుగు ఏమి రాకుండా ఉంటుంది. వేప నూనె ఒక 2 మూతలు. నూగుల నూనె ఎట్లా మనం పూజకి దీపాలకు వాడతాం కదా, మీ దగ్గర నూగుల నూనె లేకపోతే కొబ్బరి నూనె అయినా సరే, కొంచెం కొబ్బరి నూనె, నూగుల నూనె, పుల్లటి మజ్జిగ, మళ్ళీ ఒక ఎగ్ అండి పగలగొట్టి బాగా తిప్పి కలిపాను అన్నమాట. కొంచెం టీ పొడి, కాఫీ పొడి ప్యాకెట్లు కూడా 5 రూపీస్ ఉంటాయి కదా, అవి 2 వేసుకోండి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మొక్కకు పోతాము. ఒక వారంకి 10 డేస్కి ఇలా ఇస్తే మనకి కుండీలు అయినా కానీ మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. పువ్వులు కూడా బాగా వస్తాయి. ఇంక ఇవన్నీ పోస్తాను, ఇంక పోసేటప్పుడు వీడియో తీసాక కాదు కదా. సరే మరి ఇంతే మా గార్డెన్ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నాకు ఇప్పుడు అంతా పని అన్నమాట. ఇంకా ఫోన్ ఆఫ్ చేసి ఆ వాటర్ని పోసి వేస్ట్ మొక్కలు ఉంటే తీసేస్తాను. ఇంకా మా కొత్త మొక్కలు చూపించాను కదా, అవి వంకాయ మొక్కలు పూత కాయలు వచ్చినాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. ఓకే మరి బాయ్.